జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే అండి. హౌస్ డస్టింగ్ చేసుకోవడము, క్లీనింగ్, డీప్ క్లీనింగ్ చేసుకోవడంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కెడ్యూల్ ఫాలో అవుతూ ఉంటారు కదా. వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళకున్న టైమింగ్స్ని బట్టి అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ అట్లా. సో నేనైతే ఎట్లా చేసుకుంటాను, డీప్ క్లీనింగ్, డస్టింగ్కి ఎట్లా టైం కేటాయించుకొని ఎట్లా చేసుకుంటూ ఉంటాను అనేది ఈ వీడియోలో కొన్ని వివరాలు అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటాయేమో చూద్దాము అనేసి. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు లివింగ్ రూమ్లో ఉన్నవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి తీసుకొచ్చుకున్నాను. ఈ లివింగ్ రూమ్లో నేను ఎక్కువగా కూడా ఎప్పుడు ఇత్తడి సామాగ్రే పెట్టుకుంటాను. ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసుంటారు కదా, చిన్న వాటి నుండి పెద్ద వాటి వరకు ఏవన్నా కానీ బ్రాస్వే ఉంటాయి. కానీ ఇంకా ఫ్యాన్సీ ఆర్టికల్స్ అనేవి ఏవి కూడా మాకు లివింగ్ రూమ్లో షోకేస్లో అలా పెట్టుకోము. పెద్ద రాధాకృష్ణులు ఉన్నారు, అలాగే ఆవు దూడ, ఇంకా వర్క్ టేబుల్ మీద వచ్చేసి గోదాదేవి, కృష్ణ పరమాత్మ, ఇంకా ఇట్లా ధనలక్ష్మి కుంచానికి అప్పట్లో పెట్టుకున్నది అవన్నీ కూడా పెన్ స్టాండ్గా ఇంకా అట్లా వర్క్ టేబుల్ మీద అలా పెట్టుకున్నాను కదా. అవన్నీ ఏంటంటే డీప్ క్లీన్ చేయడానికి మంత్లీ ఒక్కసారి ఇట్లా లెమన్ పీస్తో రుద్దేసి డీప్ క్లీన్ చేసేసుకుంటాను అనమాట. బాగా గోల్డెన్ కలర్లో షైన్ అవుతూ ఉంటాయి. ఇంకా వీక్లీ వచ్చేసి మామూలుగా ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ అయితే పెట్టుకుంటా. వీకెండ్ సాటర్డే సండే మాత్రం క్లీనింగ్ యాక్టివిటీస్ అనేది ఏది పెట్టుకోను. ఎందుకంటే మా సాహితి ఇంట్లో ఉంటుంది, ఎక్కువ టైం తనతో స్పెండ్ చేయాలి. వీకెండ్కి తనకి ఏమైనా ఎక్కువ హోంవర్క్స్ ఇచ్చి ఉండొచ్చు, లేదంటే మేము బయటికి టెంపుల్కి తీసుకెళ్తాము, ఏదన్నా తనకి చిన్న చిన్న షాపింగ్స్ కానీ, ఇంట్లోకి ఏదన్నా అవసరమైనవి అలాంటి ఏదన్నా కానీ ఫన్ షాపింగ్ లాంటివి ఏమైనా ఉంటే మాత్రమే సాటర్డే సండే చూసుకుంటాము. తిరుపతి వచ్చిన దగ్గర నుండి ఎక్కువగా అయితే శ్రీనివాస్ మంగాపురానికి వెళ్ళిపోతూ ఉన్నాము ఈవినింగ్స్. శనివారం ఈవినింగ్ అయితే ఆ ప్లేస్ లొకేషన్ కూడా మా పాపకి చాలా బాగా నచ్చింది. అందుకని అక్కడికి వెళ్ళేసి కాసేపు కోనేరు దగ్గర కూర్చొని ఇంకా అట్లా ఈవినింగ్స్ బాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. సో సాటర్డే సండే మాత్రం నేను క్లీనింగ్ పనులు అయితే ఏవీ పెట్టుకోను అస్సలు. కంప్లీట్గా తనతోనే ఉండడానికే ట్రై చేస్తామన్నమాట మేము. కుకింగ్ ఇంకా తనతో టైం స్పెండ్ చేయడానికే చూసుకుంటాను. ఇంకా మండే టు ఫ్రైడే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూము పెట్టుకుంటాను నేను. ఎట్లా అంటే మండే టు ఫ్రైడే అంటే వర్కింగ్ డేస్, వర్కింగ్ స్కెడ్యూల్స్ ఉంటాయి. ఓకే, ఇంతకు ముందు కూడా నేను ఒకసారి చెప్పాను నేను క్లీనింగ్ యాక్టివిటీస్ అనేది ఎట్లా పెట్టుకుంటాను అనేసి. ఒక 30 మినిట్స్కి నాకు టైం ఉందనుకోండి, వేరే ఏ పనులు లేవు, ఇప్పుడు నేను ఏదైనా క్లీనింగ్ చేసుకోవచ్చు ఒక 30 మినిట్స్ అని అంటే ఆ 30 మినిట్స్కి అలారం పెట్టేసుకుంటాను. ఒక 5 మినిట్స్ ముందే అలారం అలర్ట్ చేసేలాగా పెట్టేసుకొని టైమర్ సెట్ చేసుకొని క్లీన్ చేసుకుంటా అంటాను కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ అనమాట. సపోజ్ ఇప్పుడు మండే ఆఫ్టర్నూన్ అట్లా ఒక ½ అన్ అవర్ టైం ఉంటే, 1 అవర్ టైం ఉంటే కిచెన్ అంతా కూడా ఒకసారి ఏదన్నా అటు ఇటు కదిలిపోయాయేమో అవన్నీ కూడా రీఆర్గనైజ్ చేసేసుకోవడము, ఇంకా మాడ్యులర్స్ అంతా కూడా ఒకసారి డస్టింగ్ చేసేయడము, ఇంకా కబోర్డ్స్లో కంప్లీట్గా డౌన్ ర్యాక్స్లో వచ్చేసి డస్ట్ చేరిపోతుంది కదా, అక్కడ తుడిచేయడము, ఇంకా ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అని అంటే అవన్నీ చేసేసుకుంటాను. ఏమన్నా రీఫిల్లింగ్ అలాంటివి ఉన్నాయి అని అంటే అది ఒక పూట అనమాట. ఇంకా బెడ్రూమ్స్లో కూడా బట్టలన్నీ ఒకసారి కరెక్ట్గా ఉన్నాయా అనేసి చూసుకోవడము. ఇంకా నేను ఈజీగా ఉండడం కోసం ఫాలో అయ్యే ఒక మెథడ్ ఏంటంటే ప్రతి రూమ్లోనూ వార్డ్రోబ్స్లో కంప్లీట్ డౌన్ ర్యాక్ ఉంటుంది కదా, అది ఎంటీగా ఉంచేయడానికే ట్రై చేస్తాను. ఈజీగా వ్యాక్యూమ్ పెట్టేయడానికి లేదా మాప్ పెట్టేటప్పుడు కానీ మాప్ స్టిక్ పెట్టేయడానికి కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి కంప్లీట్ డౌన్ ర్యాక్ ఎప్పటి నుండో అలవాటు. ఇట్లానే నాకు కంప్లీట్ డౌన్ ర్యాక్ వచ్చేసి ఎంటీగా ఉంచేయడం అనమాట. అట్లా ఒకరోజు బెడ్రూమ్ పెట్టుకుంటాను, ఇంకొక బెడ్రూమ్, ఒకరోజు ఏమో బాత్రూమ్స్ కడగడానికి, ఒకరోజు వారానికి ఒకసారి బాత్రూమ్ ఫ్లోర్స్ వచ్చేసి క్లీన్ చేసేస్తాను. డీప్గా రుద్దేసి బ్రష్తో రుద్దేసి క్లీన్ చేసేస్తాను వారానికి ఒకసారి. అండ్ ఎవ్రీడే బాత్రూమ్ క్లీనింగ్ ఎట్లా అని అంటే బాత్రూంలోనే వైపర్ పెట్టేసుకుంటాను. ఎవరు బాత్ చేస్తే వాళ్ళు డీప్గా వైప్ చేసేయాలన్నమాట. వాటర్ అనేది లేకుండా వైప్ చేసేస్తూ ఉన్నాము అని అనుకోండి, సో ఈజీగానే క్లీన్ అయిపోతుంది మనకి. వారానికి ఒకసారి మనము సోప్ కానీ సర్ఫ్ కానీ వేసేసి డీప్గా బ్రష్తో రుద్దేసి చేసేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ఎవరైనా బాత్ చేసిన వాళ్ళు ఇంకా అట్లానే ఆ వాటర్ అంతా వదిలేసి వచ్చేసారనుకోండి, ఆ వాటర్తో పాటు కొంత సోప్ కూడా ఉండిపోవచ్చు కదా, అదంతా ఫ్లోర్కి స్టిక్ అయిపోయి ఆరిపోతుంది. తర్వాత కొంచెం నీళ్లు పడినప్పుడు కాళ్ళు జారే అవకాశం ఉంటుంది, పిల్లలు పడే అవకాశం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వైపర్ అనేది మెయింటైన్ చేయడం అనేది బెస్ట్ ఆప్షను. అందరికీ ఇంట్లో పిల్లలతో సహా అందరికీ అలవాటు చేసామనుకోండి, స్నానం అయిపోయిన తర్వాత బాత్రూమ్ అంతా వైప్ చేసేయాలి, వైపర్తో లాగేయాలి నీళ్లు అనేసి అలవాటు చేసామని అంటే అది ఫ్యూచర్లో కూడా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొన్ని కాళ్ళు జారడాలు లాంటి యాక్సిడెంటల్ ఇన్సిడెంట్స్ను కూడా మనము అవాయిడ్ చేసేయడానికి మంచి హ్యాబిట్ అనమాట అది.
ఇవి వచ్చేసి డస్టింగ్ యాక్టివిటీస్. నేను డస్టింగ్ అండ్ క్లీనింగ్ యాక్టివిటీస్ ఎట్లా చేసుకుంటాను ఇంట్లో అనేసి పెట్టుకునేవన్నమాట. బాల్కనీస్ క్లీన్ చేయడం ఒకరోజు, బాత్రూమ్స్ క్లీన్ చేయడం ఒకరోజు, కిచెన్లో క్లీన్ చేసుకొని సర్దుకోవడం ఒకరోజు, బెడ్రూమ్స్ ఒకరోజు, ఇట్లా మండే టు ఫ్రైడేనే ఒక 1 అవర్ అయితే నేను స్వచ్ఛ భారత్ లాగా మన హౌస్ క్లీనింగ్ కోసం పెట్టేసుకుంటాను అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా చేసిన కొందికి చేసుకుంటూ పోతూనే ఉండాలని అనిపిస్తుంది. కానీ మనకి ఒకేసారిగా అన్నీ చేసామనుకోండి, మళ్ళీ ఇక కొన్ని రోజులు దాని జోలికి వెళ్ళం మనము. అట్లా కొంచెము టైర్డ్ అయిపోయినట్టుగాను అలా అనిపిస్తుంది. అందుకని ఒక టైం లిమిట్ అనమాట. ఆ టైంలో ఎంత క్లీన్ చేయగలిగితే అంతే క్లీన్ చేయాలి. మిగిలిందన్నా కూడా వదిలేసేయడమే, ఇంకా నెక్స్ట్ డేనో అట్లా చూసుకోవాలి అని చెప్పేసి అలా పెట్టుకుంటాను. సాటర్డే సండే మాత్రం ఫ్రీగా ఫ్యామిలీ టైం అనమాట. మండే టు ఫ్రైడే సొంత వర్క్ ఎలా చేసుకుంటామో, ఆఫీస్ వర్క్ ఎలాగ చేసుకుంటామో, మిగిలిన యాక్టివిటీస్ ఏమున్నా కూడా ఎలా చేసుకుంటామో వాటితో పాటు క్లీనింగ్ కూడా అన్నీ కూడా మండే టు ఫ్రైడే చేసుకుంటాను నేను. సో ఇట్లా ఉంటుంది. సో ఇంకొకటి వచ్చేసి లాండ్రీ ఏంటి అని అంటే, ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు బట్టలు వేసేసుకుంటూ ఉంటాము. అవి కూడా మండే టు ఫ్రైడేనే. ఒకరోజు కిడ్స్ వేసేస్తే, ఒకరోజు మావి, ఒకళ్ళవి ఇంకొక పర్సన్వి ఇంకొక రోజు, బ్లాంకెట్స్ ఒక రోజు, అట్లా మొత్తానికి 5 రోజులకి కూడా ప్రతిరోజు వాషింగ్ మెషిన్ వేయాల్సి వస్తుంది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీ. ఒకరోజు ఇప్పుడు మండే ఒకళ్ళు వేసాము అని అనుకోండి, నెక్స్ట్ మండేనే వాళ్ళు మళ్ళీ లాండ్రీ వేసుకోవడానికి ఛాన్సెస్. అప్పటిదాకా లాండ్రీ బాస్కెట్లో బట్టలు వెనకాల యూటిలిటీ ఏరియాలో పెట్టేసుకుంటాము. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నాయి, అవసరం ఉంది అన్నప్పుడు మధ్యలో వేసుకుంటాము. ఇంకా స్కెడ్యూల్ వైజే వెళ్ళాలి రూల్ లాగానే అని కాదు కదా, ఒక్కొక్కసారి డిఫరెంట్గా కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒక రూల్ అనేది మనం పెట్టుకున్నాం అనుకోండి, అది ఫాలో అవుతూ ఉంటాము. అవసరానికి తగ్గట్టు ఏదన్నా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటే చేసుకోవచ్చు. అట్లా లాండ్రీ కూడా ఒక రోజు అనమాట. ఓకే, ఈరోజు వెనస్డే కదా, ఈరోజు బెడ్షీట్స్ అన్నీ కూడా మార్చేసేయాలి. అట్లా వారానికి ఒకసారి బ్లాంకెట్స్, పిల్లో కవర్స్ అన్నీ కూడా చేంజ్ చేసేస్తాను. అండ్ కర్టెన్స్ ఉంటాయి కదా, విండో కర్టెన్స్, ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా వాష్ చేసేది ఏమీ లేదు. మంత్లీ వన్సా 2 months వన్సా చేస్తూ ఉంటా. పెద్దగా డస్ట్ కూడా ఏమీ రాదు వాటి మీద అస్సలు. ఎప్పుడు అన్నీ క్లోజ్డ్గానే ఉంటాయి కాబట్టి. సో వాటిని ఫ్రీక్వెంట్గా అయితే వాష్ చేసేది లేదు. కానీ స్ప్రెడ్ అవనివ్వండి, బ్లాంకెట్స్ అవనివ్వండి, అలాగే పిల్లో కవర్స్, ఇవన్నీ కూడా ఎవ్రీ వెనస్డే అయితే నాకు క్లీనింగ్ ఉంటుంది. నా దగ్గర ఒక PDF ఉంటుంది, అందులో చెక్ లిస్ట్ ఉంటాయి అన్నమాట. కొన్ని ఉంటాయి, కొన్ని యాక్టివిటీస్ చేయాల్సినవి, చేసినవి అన్నట్టుగాను. సో కొన్ని రోజులు దాన్ని ఫాలో అయితే ఆ తర్వాత దాన్ని చూడకుండానే మనకు ఆ రొటీన్ అనేది మనకి, మన ఇంట్లో వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను కదా, ఇవి తెచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇవి కిచెన్ కంపార్ట్మెంట్ మీదకి తెచ్చేసిన తర్వాత వర్క్ టేబుల్, అలాగే టీవీ పెట్టుకునే కౌంటర్ టాప్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోయాయి. ఆ తర్వాత వీటిని తీసుకెళ్ళి ఎక్కడివక్కడ ఆర్గనైజ్ చేసేసుకుంటాను అనమాట. సో ఒకరోజు లివింగ్ రూమ్, ఒకరోజు కిచెన్, ఒకరోజు బెడ్రూమ్, ఇంకొరోజు ఇంకొక బెడ్రూమ్, అలాగే స్టోర్ రూమ్లో ప్యాంట్రీ థింగ్స్ అన్నీ చూసుకోవడము, ఫ్రిడ్జ్, ఇట్లా సరిపోతాయి. వారం రోజులు కూడా సరిపోతుంది. సాటర్డే సండే వద్దు అని స్ట్రిక్ట్గా అనుకున్నాను కాబట్టి వీక్ డేస్ అంతా కూడా సరిపోతాయి ఈ పనులన్నీ చేసుకోవడానికి. సో అట్లా ప్లాన్ పెట్టుకున్నాం అనుకోండి, రెగ్యులర్ పనులతో పాటుగా మనము ఒక 1 hour లేదా ఒక 40 minutes or 30 minutes మనము టైం స్పెండ్ చేసుకున్నాము క్లీనింగ్ పర్పస్ కోసము అని అంటే, మనకి ఒక్కసారిగా ఇప్పుడు మనకి రేపు శ్రావణ మాసం రాబోతుంది. అప్పుడు బూజులు దులపడము, వార్డ్రోబ్స్ అన్నీ శుభ్రం చేయడము, పేపర్స్ మార్చడము, క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. లేదా కార్తీక మాసం అప్పుడు చేస్తాము, ధనుర్మాసానికి చేస్తాము, పండగలకి, దీపావళికి చేస్తాము, వినాయక చవితికి అని, సంక్రాంతికి అని ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా. అసలు మన సాంప్రదాయంలో ఉన్న గొప్పతనమే అది. ఫ్రీక్వెంట్గా ఇంత పెద్ద పండుగలు వస్తున్నాయి, ప్రతి పండగకి కూడా ఇల్లంతా శుద్ధిగా ఉండాలి అని అన్నారు అని అంటే, ఇల్లంతా ఫ్రీక్వెంట్గా మనకి బూజులు ఏమీ లేకుండా క్లీన్ అయిపోతూనే ఉంటుంది, ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది కదా ఇల్లు. అలా మనం ఇలా డైలీగా కొంత టైం పెట్టేసుకొని కూడా మనము ర్యాక్స్ ఇవన్నీ కూడా తుడుచుకుంటూ శుభ్రం చేసుకుంటూ ఉన్నామే అని అనుకోండి, మనకి ఇలా పండగలప్పుడు హెక్టిక్గా లేకుండా, అమ్మో పెద్ద పని అన్నట్టుగా లేకుండా కూడా ఉంటుంది. అలాగే డీక్లటర్ చేయాల్సిన థింగ్స్, ఏవైతే డీక్లటర్ చేయాల్సిన థింగ్స్ ఉన్నాయి, కొంతకాలంగా ఈ వస్తువుని నేను వాడలేదు, ఇది నాకు యూజ్ అవ్వదు ఫ్యూచర్లో కూడా, ఇన్ని ఏళ్ళగా వాడలేదంటే ఇక ముందు కూడా యూజ్ అవ్వదు అనుకునే కొన్ని వస్తువులు మనకు కంటికి కనబడుతూ ఉంటాయి. అలాంటి ఎప్పటికప్పుడు తీసి పక్కన పెట్టేయడం అనేదే ఉత్తమమైన పద్ధతి. నేను ఫాలో అయ్యే డీక్లటరింగ్ మెథడ్ అయితే అదనమాట. ఇది కాస్ట్లీది అవ్వనివ్వండి, మంచిది అవ్వనివ్వండి, లాంగ్ లాస్ట్ వచ్చేది అవ్వనివ్వండి, నాకుగా పనికి రావట్లా, నేనైతే వాడుకోవట్లేదు దాన్ని అని అనుకున్న దాన్ని పక్కన పెట్టేస్తాను. మళ్ళీ దాని మీద డబుల్ చెక్ చేసుకోవడం, ఆలోచించుకోవడం ఉంటాయి.
దాని తర్వాత దాన్ని ఏం చేయాలో అది చేస్తానే కానీ నేను మాత్రం ఇంకా నా దగ్గర నా స్పేస్కి అడ్డొచ్చేలాగా మట్టుకు పెట్టుకోను ఇంకా దాన్ని. అట్లాంటి అలవాట్లు కూడా కొన్ని చేసుకుంటాము. అండ్ ముందు బాగా మినిమలిస్టిక్గా ఉండటమే చాలా ఉత్తమమైన పద్ధతి అండి. ఇది షోకేస్ నిండా థింగ్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, అవి ముందు చూడడానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు లేదా 2-3 వారాలు, ఆ తర్వాత మనకు అలవాటు అయిపోతాయి. ఇంకా దాని మీద మనకి అంత ఎక్కువేమీ శ్రద్ధ ఉండదు. ఏదైనా కానీ పెట్టుకున్నామంటే అది ఈజీగా క్లీన్ చేసుకునేది అయి ఉండాలి. అలాగే మనకి వాల్యూ యాడెడ్ లాగా అనిపించాలన్నమాట. ఒక కార్నర్ ఏదన్నా మనము సెట్ చేసుకున్నాము అంటే అది వాల్యూ యాడ్ చేసేలాగా ఉండాలి. అంతేగాని బాగా క్లటరింగ్గా ఉన్నాయనుకోండి, మనకే విరక్తి వచ్చేస్తుంది. మొత్తం తీసి శుభ్రం చేయాలి అని అంటే చాలా కష్టం అయిపోతుంది. నేనైతే చాలా మినిమలిస్టిక్గానే మెయింటైన్ చేసుకుంటాను అంతా కూడా. నా లివింగ్ రూమ్ అయితే ఇంకా ఇంతే ఉంటుంది. రాధాకృష్ణుల ఫోటో ఫ్రేమ్, ఒక పక్కన పెద్ద రాధాకృష్ణులు, గోదాకృష్ణులు, ఇలా ఈ కలశము ఇవన్నీ కూడా ఎక్స్ట్రా థింగ్సేలేండి. ఏదో బాగుంటాయి అని చెప్పేసి అక్కడ పెట్టడమే కానీ ఇప్పుడు అది పెట్టాల్సిన అవసరం కూడా అక్కడ లేదు. ఉన్నాయని పెట్టుకోవడం అంతే. ఇంకా ఉన్నాయి కొన్ని, ఏదో అప్పట్లో కొనేసాను కదా, అవన్నీ ప్యాక్ చేసి లోపల పెట్టేశాను. ఇదేమో మా సాహితీ టెంట్ హౌస్. కొంచెం తను ఏదో క్యాంపింగ్ చేసుకుంటాను అని చెప్పేసి ఆడుకుంటూ ఉంటుంది దాంట్లో. సో కొన్ని యూస్ఫుల్ విషయాలు అయితే మీతో షేర్ చేశానేమో అనేసి అనుకుంటున్నాను. నా రొటీన్ వచ్చేసి మీకేమన్నా హెల్ప్ అవుతుందేమో అనేసి. మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణం.